నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త ఘనత సాధించారు. గత 10 ఏళ్ల కాలంలో 14 దేశాల జాతీయ అవార్డులను అందుకొని రికార్డు సృష్టించారు. తనదైన పాలనా విధానం, రాజనీతిజ్ఞత, విదేశీ వ్యవహారాలను నడపటంలో చతురతతో ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ పేరు మారుమోగుతూ ఉంటుంది. ఈ క్రమంలో గత 10 ఏళ్లలో 14 దేశాలు తమ జాతీయ అవార్డులతో ఆయన్ను సత్కరించాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 14 దేశాల అత్యున్నత జాతీయ అవార్డులను అందుకున్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2018లో ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ అవార్డును ప్రధాని మోడీ అందుకున్నారని మురళీధరన్ వెల్లడించారు. భారత ప్రధానికి వివిధ దేశాలు అత్యున్నత పురస్కారాలను అందించడం అనేది ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో నరేంద్ర మోడీ చూపించిన రాజనీతిజ్ఞతకు, న్యాయకత్వానికి స్పష్టమైన గుర్తింపు అని పేర్కొన్నారు. మోడీని వరించిన వాటిలో ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డ్, పాలస్తీనా నుంచి గ్రాండ్ కాలా పాలస్తీనా, ఐక్యరాజ్య సమితి నుంచి యుఎన్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఉన్నాయి. అలాగే యుఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయద్, రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ, మాల్దోవుల నుంచి ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్, బహ్రెయిన్ నుంచి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైసెన్స్, అమెరికా నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్, భూటాన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్, ఫిజీ నుంచి ఆర్డర్ ఆఫ్ ఫిజీ, పుపువా న్యూగినియా నుంచి ఆర్డర్ ఆఫ్ లోగోహు, ఈజిప్ట్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది నైల్, ఫ్రాన్స్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్, గ్రీస్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్లను ప్రధాని మోడీ అందుకున్నారు.